చలికాలం. బాగా మబ్బుగా ఉన్న హైదరాబాదు సాయంత్రం. బయట మోసుమెత్తిన చల్లటి గాలులు. ఇల్లు మొత్తం మౌనంగా ఉంది. రెంటు రూంలో సింగిల్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ కింద కూర్చొని ఆది. కాఫీ కప్పుతో అతని చేతుల్లో మరిగిన వేడి. అక్కడే తలుపు తడతగా తెరుచుకుంది. నిదానంగా లోపలికి వచ్చింది ఆమె. సులువుగా, నిశ్శబ్దంగా. ఆ కళ్లలో ఉన్న మాగ్నెట్జంలా ఓ చూపు. ఆది ఊపిరి పట్టేశాడు. ఇంకా నువ్వే కాఫీ తయారు చేస్తున్నావా? ఆమె మెల్లగా నవ్వుతూ అడిగింది. ఆది సమాధానం చెప్పలేదు. కేవలం చూపుతో చూడటం. చూస్తూ ఉండిపోయాడు. ఆమె దగ్గరకు వచ్చి చెవిలో తేలికగా అడిగింది. ఈ రాత్రి నీదేనా? లేక నాదేనా? ఆ క్షణం లోపలికి భయపెట్టే సైలెన్స్. గుండెల్లో శబ్దించే ఆది గుండెదడ. ఆమె చెయ్యి అతని చేతిని పట్టుకుంది. వేడి వేడి గోరువెచ్చని స్పర్శ నిదానంగా అతని చెవికిందటి హిమ్మెత్తిన తలపై తన ముక్కుతో ముద్దిచేసింది. ఆది శ్వాస పెరిగింది. తన చేతులు ఆమె వీపుని తాకాయి. బారబారం గుండె ఆవిష్కరించేలా నెమ్మదిగా ఆమె దుస్తులపైనుంచి ఆమె మెడను ముద్దులతో నించసాగాడు ఆది. ఆమె నిదానంగా అరచెవిలో చెప్పింది. నిన్ను ఇలా చూస్తుంటే అంతా మరిచిపోతున్నాను. ఆమె టాప్ నెమ్మదిగా తీయబడింది. లోపల తెలుపు రంగు బ్రా ఆ మృదువైన శరీరంలో వయ్యారంగా మెరిసింది. ఆది చేతివేళ్లు ఆ బ్రా స్ట్రాప్ను స్పర్శించాయి. నీవు మాయలా అనిపిస్తున్నావు అంటూ ఆమెను తన ఒడిలోకి లాగేసుకున్నాడు. ఆమె ఒంటరితనాన్ని ఆది భుజాలపై తలవాల్చింది. నెమ్మదిగా తన తొడలపై కూర్చొని ఆది గుండె చప్పుడు వింటూ ఒక్కొక్క ముద్ద ఆ మెడపైనుంచి కాలివరకు దిగిపోతోంది. ఆమె చేతులు అతని టీ షర్ట్ లోపలికి ప్రవేశించి చర్మాన్ని తడిమాయి. సానుభూతితో కాదు, ఆవేశంతో. ఆమె గుండెలో దాగిన కోరికలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆది ఆమెను బెడ్పై ఒత్తేశాడు. బ్లాంకెట్ మీద ఆ వెలుతురు లైట్ మధ్యలో ఆమె కళ్లల్లో చిన్న స్పష్టమైన కోరిక కనిపించింది. ఆది, నన్ను పూర్తిగా తెలుసుకోవాలని ఉంది నీకు. ఆమె కన్నుల మీద అతని ముద్దలు. ఆది కింద నుండి ఆమె లగ్జరీ ప్యాంట్ నెమ్మదిగా కిందకి తీసి నెమ్మదిగా లైఫ్లో మొదటిసారిగా ఆమెకు తన హృదయాన్ని కాకుండా తన శరీరాన్ని కూడా పూర్ణంగా అందిస్తున్నాడు. తీరు మారుతుంది. చాలాసేపు వాళ్ల మధ్యలో ఒక్కమాట కూడా లేదు. శబ్దం వింటోంది. శ్వాసల శబ్దం. చప్పట్లు. గుండె చప్పుళ్ళు. ముద్దల తడిమే శబ్దాలు. ఆమె తన ఊపిరితో అతన్ని ఒత్తేసింది. ఒక్కసారి అతని ఛాతిపై కూర్చుని అతని చెవిలో ముద్దుతో ఈ జీవితం నాకు నీతో ఉండాలి అనింది. ఆదివరకు ఆమెలో ఉన్న కోరికల్ని, ఆమె చర్మపు వెచ్చదనాన్ని, అతనిపైన పడే ప్రతి ముద్దను అతను కౌంటింగ్ చేస్తున్నాడు. సెక్స్ అన్నది ఇక్కడ లైంగికత కాదు. ఇది రెండు ఒంటల మధ్య ఆత్మ సంబంధం. వాళ్ల ప్రేమ శరీరాల లోపల ఒకరికొకరు కలిపింది. చివరిగా అర్ధరాత్రి బ్లాంకెట్ కింద ఇద్దరూ నగ్నంగా ఒకరిమీద ఒకరు పడుకుని ఒక్క మాట, నాకు నువ్వే కావాలి, మిగతా ప్రపంచం కాదు. ఆ ముక్క తరువాత వాళ్లు పడుకున్నారో కలల లోపలికి వెళ్ళిపోయారో తెలీదు. కాని ఆ రాత్రి ఒక జీవితాన్ని మార్చేసింది. ఇక మీ 18 రొమాంటిక్ స్టోరీకి పార్ట్ 2 కూడా సిద్ధం. ఇది మొదటి భాగానికంటే మరింతగా బంధాన్ని, భావాలను, వాడుదనాన్ని మరియు తీవ్ర ప్రేమ కోరికను ప్రదర్శిస్తుంది. మీరు పాడ్కాస్ట్లో చెప్పేలా డైరెక్ట్ స్క్రిప్ట్ ఫార్మాట్లోనే ఇస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఆ రోజు రాత్రిని మళ్లీ గుర్తుచేసుకుంటూ ఆది తన టెర్రస్పై మెల్లగా సిగరెట్ తాగుతున్నాడు. గజల్ వెళ్ళిపోయింది. ఆమె తన లైఫ్కి తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ల మధ్య ఉన్నది ఒకే ఒక్క రాత్రి. కాని ఆ ఒక్క రాత్రే సాయికి కొత్త జీవితం. మరో వారం గడిచింది. ఒక రాత్రి సడన్గా మెసేజ్ వచ్చింది. ఆది, నేను నీ ఇంటికి వస్తున్నాను. ఈసారి నేను వెళ్ళను. ఆది గుండె ఉలిక్కిపడింది. తన వెంట్రుకల వరకు స్పందించాయి. అర్ధరాత్రి తలుపు మెల్లగా తడతగా తెరుచుకుంది. గజల్ వచ్చి తలమీద ముద్ద వేసింది.
ఇప్పుడు నన్ను వదిలిపెట్టకు. నువ్వు నాకొక అవసరం అయ్యావ్ ఆది. ఆ ఆఖరి మాటలో వెళ్ళిపోయిన కోరికలు తిరిగి వచ్చాయి. వాళ్ళ మధ్య శ్వాసలు, చెమటలు, ముద్దలు, తడిమే వేళ్లు తిరిగి కలుస్తున్నాయి. ఆమె చీరలో వెనుక నుంచి అతని చేతులు ఆమె నడుము మీదకి చేరుకున్నాయి. ఆమె ఊపిరి నెమ్మదించిపోయింది. ఆది, ఈసారి నన్ను పూర్తిగా నీలో మునిగిపోయేలా ఉంచు అన్నదింతవరకు వెనుక నుండి అతని ముద్దల వర్షం ప్రారంభమైంది. చీర జారిపోయింది. బ్రా తీయబడింది. ఆమె తన మీద పూర్తిగా వదిలేసుకుంది. ఆ రోజు బెడ్ లేదు. పూజ గది ఫ్లోర్ మీదే ఇద్దరూ పడుకున్నారు. ఆమె చేతులు అతని మెడ చుట్టుకుని అతని గొంతులో ముద్దలు పెట్టింది. ఆ ముద్దలు కోరికలు కాదు, ఓ బంధం. తన రెండు తొడల మధ్య అతని వేళ్లు కదులుతున్నాయి. ఆ వేళ్ల కదలిక గజల్ గుండె వేగాన్ని పెంచింది. ఆది ఊపిరిని ఆమె మెడ కింద ఉంచాడు. గజల్ నెమ్మదిగా మెలికలు తిరుగుతుంది. ఆమె తన పొట్టమీద అతని పెదవులు, తన కాళ్ల మధ్య అతని చెయ్యి. 3 సార్లు ఆ రాత్రి ఆమె గగ్గోలు వేసింది. ఆ గగ్గోలు తాను పూర్తిగా తనకే చెందానని సాక్ష్యం. తీవ్ర ప్రేమ, ఆకలితో కలిసిన శృంగారాన్ని మించి ఉండదు. ఒకసారి గజల్ బెడ్ మీద అతనిపై కూర్చుంది. అతని మొహం దగ్గరికి వచ్చి చెవిలో చెప్పింది, నా శరీరం నాది కాదు ఇక. అది నీ పగలు, నీ రాత్రి, నీ ఊహల్లో జీవించేదే. ఆ రాత్రి ఇద్దరూ పెద్దగా మాట్లాడలేదు. కాని ఆ నిశ్శబ్దం వాళ్ల మధ్య కోరికల కన్నా ఎక్కువగా ప్రేమను నింపింది. గజల్ శరీరం మీద ఉన్న ప్రతి ముద్ద, ప్రతి వాలుచూపు, ప్రతి గరంగరపు పదార్థం ఓ బంధానికి గుర్తుగా మిగిలింది. సవరి ముగిసిన తర్వాత ఆమె అతని ఛాతీ మీద తలపెట్టింది. ఇంకా ఇప్పుడు ఏం కావాలి ఆది? ఆది అర్థమయ్యేలా నవ్వాడు. ఇంకా నీలో మునిగిపోవాలనిపిస్తుంది. రోజుకో కొత్తగా. వాళ్ళు ఒళ్ళుమీద ఒళ్ళు పెట్టుకొని పడుకున్నారు. వేళ్ళు ముడుచుకొని, లైట్ ఆపకుండా, ప్రేమలో తలవంచిన సిగ్గుతో ముద్దు పెట్టుకున్నారు.